బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. కాగా గ్రేటర్ హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించారు. 40 కిలోమీటర్ల కంటే తక్కువ గాలులతో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వివరించారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షం పడుతుందని తెలిపారు. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల మధ్య గరిష్ట ఉపరితల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వరంగల్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. సాకరాసికుంట, హనుమాన్ నగర్, పేరుకవాడ, ఏకశిలా నగర్ ప్రాంతంలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. వర్షం నీటికి ఇంట్లో ఉన్న సామాగ్రి తడిసిపోయాయి. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను కాలనీవాసులు కోరుతున్నారు. పలుచోట్ల ఇప్పటికే భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనిపర్తిలో 21 సెంటీమీటర్లు, సంగెలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం బావాయిపల్లి, ఖానాపూర్, పసుపుల గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఇదే అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 12 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే 2 రోజుల నుంచి వైఎస్ఆర్, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో వర్షాలు బాగా కురిశాయి. అలాగే నిన్న పల్నాడు, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు నిర్లక్ష్యం చూపకూడదని, నీటి మిగులు, వాగులు, నదులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున గ్రామీణ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన. ప్రత్యేకించి రైతులు పంటలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.